బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలం రామనూతల శివార్లలోని అనంతగిరి గుట్టల గుహల్లో 14వ శతాబ్దం నాటి పద్మనాయకుల రేఖ చిత్రాలు కనిపించాయి. ఈ పెట్రోగ్లిఫ్స్ చిత్రాలను ప్రముఖ చరిత్రకారుడు ద్యావనపల్లి సత్యనారాయణ గుర్తించారు. ఈ చిత్రాలకు గుట్టల పరిసరాల్లోని గిరిజనులు మెట్రోగ్లిఫ్స్ కేమో జాజు పూసి పూజిస్తున్నారని ఆయన తెలిపారు. అనంతగిరి గుహల్లోని ప్రధాన గుహ, నైరుతి గుహ, గుండుపాదం ప్రాంతాల్లో ఈ రేఖ చిత్రాలు కనిపిస్తున్నాయని తెలిపారు. ఒకచోట అడుగు పొడవు, అర అడుగు వెడల్పు పరిమాణంలో గుర్రం, వినాయకుల చిత్రాలు, అదే రాయికి మరో పక్కన నిల్చొని పడగ విప్పిన నాగుపాము రేఖ చిత్రం ఉందని తెలిపారు. దాని కిందనేమో బ్రహ్మదేవుని కుంట ఉన్నది, గుండం. తర్వాత ప్రధాన గుహకు నైరుతి వైపున ఉన్న సొరికేలో ఒక యోగి రేఖ చిత్రం ఉందని చెప్పారు. ప్రధాన గుహకు ఆగ్నేయంలో ఉన్న గుండు పాద భాగంలో 2 అడుగుల ఎత్తులో పబ్బతి ఆంజనేయుడు, గరత్ముల రేఖ చిత్రాలున్నట్లు గుర్తించామన్నారు. 14వ శతాబ్దంలో తెలంగాణను పాలించిన రేచర్ల పద్మనాయకులు హనుమంతుడు, గురుత్మంతుడు, వినాయకుడు, శివలింగం, నాగసర్పం బొమ్మలను, శిల్పాలను చెక్కించారు. వారు ఆమన్గల్ నుంచి ఎదిగామని చెప్పుకున్నారని తెలిపారు. కాబట్టి తమ తొలి రాజధాని ప్రాంతమైన ఆమన్గల్లోని అనంతగిరి గుహల్లో రేఖ చిత్రాలను వేయించనున్నట్లు గుర్తించామన్నారు. రేఖ చిత్రాలను పురావస్తు అధికారులు సంరక్షించాలని సత్యనారాయణ కోరారు. దాని కిందనేమో బ్రహ్మదేవుని కుంట ఉన్నది, గుండం. తర్వాత ఆడ పూర్వకాలంలో కనీలు ఉంటుండే, పెద్ద పెద్ద కనీలు, బ్రహ్మదేవుడు. మరి ఆడదాకా నువ్వు పోలే? నేను పోలే, చూడలే.